వద్దు బాబోయ్ మాకొద్దు బాబోయ్ డంపింగ్ యార్డు వద్దు బాబోయ్ అంటూ రైతు జేఏసీ బైక్ ర్యాలీతో నిరసన తెలిపింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డుపై రైతు జేఏసీ నేతలు ఆగ్రహం చెందారు. పార్టీలకు అతీతంగా రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఈ భారీ బైక్ ర్యాలీ జరిగింది. దీనికి సమీప గ్రామాల ప్రజలు, రైతులు సంపూర్ణ మద్దతు తెలిపారు. డంపింగ్ యార్డును నిరసిస్తూ చేపట్టిన ఆందోళన 13వ రోజుకు చేరుకోగా ఈ రోజున బైక్ ర్యాలీతో నిరసన తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని మహిళలను పోలీసులు అడ్డుకోబోగా తోపులాట చోటు చేసుకుంది. అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బైక్ చేస్తున్నారు కానీ ఎవరికి ఇలాంటి ఇబ్బంది పడకుండా స్వచ్ఛందంగా చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఏ ఉద్యమం చేసినా శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా జరగాలనే ఉద్దేశంతో గుమ్మడిదల మండలంలో ఉన్న 13 గ్రామాల ప్రజలు ఏకమై ఏకతాటి ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా ఒకటే పార్టీ, ఒకటే జెండా, ఒకటే అజెండా, అదే డంప్ యార్డు ఆపే వరకు ఉద్యమించాలని ఉద్దేశంతో ఏర్పడిన జేఏసీ చేసే కార్యక్రమాలన్నీ గత 13 రోజుల నుంచి శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ ఉద్యమం అనేది ఏ రాజకీయ నాయకులు చేసే ఉద్యమం కాదు, ఇది ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్క మనిషి ఇందులో పాల్గొస్తున్నారు, శాంతియుతంగా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఒకటి ప్రభుత్వం ఒకటి గమనించాలి, ఇక్కడ ఒక డంప్ యార్డు పెట్టే ముందు నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మరి చెప్తా ఉన్నాను, డంప్ యార్డ్ పనులు మరి స్టాప్ చేసినామని చెప్పేసి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి అక్కడ పనులు జరుగుతలేవని చూపించాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. కాబట్టి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా రేపు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ చేయించకపోతే ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి తీసుకెళ్ళాలని మరి నేను పోలీసులకు కూడా నేను గట్టిగా చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా మహిళల్ని టచ్ చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను. మగ పోలీసులు కానీ మరి మహిళా పోలీసులు కానీ మహిళలు వాళ్ళ ఉన్నటువంటి ఆవేదన, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ వ్యవసాయం, వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పొల్యూషన్ కప్పు మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళంతా కూడా వచ్చి రోడ్లు